అలా వెళ్తున్న అన్వేషన్స్లో రాజు మాస్టర్ గారు మాకు తగలుతుంది. అప్పుడు గురువు ఆయన ఏదో సరదాగా వీళ్ళు అందరూ వస్తుంటారు పోతుంటారు అన్నట్టుగా ఓకే అన్నాడు. అనుచు ఒక 1 year ఆయన అంటే ట్రైనింగ్ అయ్యి 86 చెన్నై వెళ్తుంది. ఫస్ట్ రైల్వే స్టేషన్లో లుంగిలు చూడతామంటే ఏపాలు చేసిన గొల్టీ అంటారు తమిళ్లో, ఆంధ్ర గొల్టీ అంటారు. రైల్వే స్టేషన్లో 35 రూపాయలకు ఒక ప్యాంటు కొనుక్కొని ఫస్ట్ ట్రైన్ ఎక్కి సర్కార్ ఎక్స్ప్రెస్ చెన్నై. ట్రైన్ ఎక్కడం కూడా మొదటిసారి. ఫస్ట్ అదే ట్రైన్ కూడా పెద్దగా అలవలేదు. విలేజ్ నుంచి మా ఊరు నుంచి సీరాలకి టౌన్ కావాలంటే మాకు ఏం తెలియదు కాబట్టి ఒక పిల్లోడి నుంచి మా నాయన పంపించేది. సినిమాలు చూసి మళ్ళీ ఆయన కూడా వచ్చేవాడు అన్నమాట. పెద్ద నాలుగు లేదు. అలాంటి ఒక్క మాలి చెన్నై ప్రపంచంలో పడంగానే అసలు ఏం అర్థం కాదు. ప్రపంచం చదువు లేదు, ఎలుగుదు కాళ్ళు, ఇంగ్లీష్ తెలియదు, ఏంది తెలియదు. ఆ టెన్షన్ ఆడే కొంచెంగా ఆ ప్రయత్నం. ఎందుకంటే మనకి ఏది కూడా అన్నీ మనకి వెల్కమ్ చెప్పవు. ఏది కూడా మా జీవితం అనుభవాలు మీరు అన్నారు. అక్కడ కొంచెం తమిళ్ నేర్చుకున్నాను, అక్కడే ఫైటింగ్ నేర్చుకున్నాను, అక్కడే ఇది జరిగింది మా లైఫ్ స్టైల్. చాలా బాగుంది. మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోయారు. ఇది చేయడానికి మీకు ఇన్స్పిరేషన్, ఇది ఇలా జరగడానికి మీకు ఇన్స్పిరేషన్ మీ రాజు మాస్టర్ అంటారా, లేకపోతే మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? అట్లే ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఏదో మాకు తెలియలా. ఇది అది వాళ్ళు చెప్పలేము. ఆ టైంలో అది అంటే ఆ టైంలో అంత అనుభవం కూడా లేదు. ఇన్స్పిరెన్స్ అంటే విలేజ్ లో పెద్ద అంతగా ఏముంది, ఏదో అందరిలాగే ఉండకూడదు, వెళ్ళిపోవాలి, భగవంతుడు భారం వేసి చేసుకుంటూ వెళ్తామంటే 1 by 1 అదే మనకి దారి చూపిస్తారు. అంటే ఇప్పుడు మీరు తమిళనాడు చేరారు, అప్పటికే అక్కడ అసలు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ అంటేనే తమిళ్ ఫైటింగ్ లో ముఖ్యంగా తమిళ వాళ్ళదే ఒక అప్పర్ హ్యాండ్ గా ఉండేది. మరి అక్కడికి వెళ్ళి మీరు ఒక తెలుగు వాళ్ళ అయ్యండి కూడా స్టాండ్ వేశారు అంటే అసలు అక్కడ మీకు ఎదురైన ఈ ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా అసలు ఉండదు డెఫినెట్లీ ఏ న్యూ కమర్ కి. ఎందుకంటే ఫస్ట్ మాకంటే ముందు రాజు మాస్టర్ గారు వెళ్ళిపోయారు. అంటే ఆయనతో ఉండడం వల్ల ఈజీ అయిపోయిందా? కొంచెం ఈజీ వే కొంచెం ఉందిగా, కొంచెం బ్యాక్ డ్రాప్ ఉందిగా. లంకేశ్వరుడు తీసుకెళ్ళి అన్నయ్య రాజు మాస్టర్ పెద్ద మనిషి అనుకున్నాం కొంచెం ఫోకస్ ఉంటుందిగా. అంటే రాజు మాస్టర్ సంబంధించిన మనుషులు అందరూ కొంచెం మర్యాద ఇచ్చేవాళ్ళు. ఆయన మనుషులు అన్నయ్య అంటుండేవాళ్ళు. ఆయన రాజు మాస్టర్ అసిస్టెంట్ గా బ్యాగులు మోస్తూ ఆయనకి ఏం కావాలో ఫుడ్ గిడ్డ చూసుకునేవాడు. అసిస్టెంట్ గా పనిచేసాడు ప్రొడక్షన్ లో. ఆయన మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అంటే ఏదైతే స్టంట్ యూనియన్ ఉంది చెన్నైలో, ఒక మాట సరదాగా కొత్తలు చూద్దామని వెళ్ళిపోతే లోపల రానిలా మిమ్మల్ని నెంబర్షిప్ బాగోలేదు, ఎవరు కొత్త వాళ్ళని బయటికి వాచ్మెన్ బయటికి పంపాడు. అప్పుడు ఒక చిన్న మనసు చిన్న మనసులో బాధ వేసింది. అంటే లోపలికి వెళ్తానికే అర్హత లేదు. అలా ఈయన చూసి కొంచెం బాధపడి కన్సర్ట్ పెట్టుకొని సేమ్ ఒక రజనీకాంత్ కాదండి, ఇప్పుడు అబ్దుల్ కలాం కూడా వచ్చేసారు. అదే ఈయన అక్కడ షిల్లో ఉంది, వాళ్ళు వచ్చి సత్కరించారు. వాళ్ళంతా పెద్దలంతా కలిసి పెద్ద బెస్ట్ పేరు తెచ్చారని ఇద్దరు సన్మానం అవార్డు ఇచ్చారు. అదే ఈయన అదే బయటికి అబ్దుల్ కలాం కూడా పనికిరాను అంటే ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చేసారు ఆయన. తర్వాత త్రిదళాలకి ఆయన అధిపతి అయ్యారు, రాష్ట్రపతి అయ్యి. అప్పుడు ఆయన ఫ్లైట్ ఫైటర్ ఫ్లైట్ ఎక్కారు. అంత లేదని కొంత ఉంది, దానికి దీనికి సారూప్యం ఉంది. లేదు ఏదన్నా అక్కడ ఇది వేరు, అంశం వేరు, కానీ సాధించిన విజయం మాత్రం ఒకటే. బయట నైట్ అప్పుడప్పుడు అయిన నడుస్తూ ఇప్పుడు లోపలికి పోవాలి భగవంతురా, ఆ లోపలికి వెళ్ళే అవకాశం కల్పించని తిరిగి వస్తా ఉండేవాడు. అట్లా అంటే ఫస్ట్ మొట్టమొదటి మీ అవకాశం, మీకు ఇచ్చిన అవకాశం మాకు అవకాశం అంటే ఈ ఫైటింగ్ సీన్స్ కదా, మెయిన్ ఫైట్ కాదు, మీరు చేసినా కూడా పేర్లు వేయరు, అలా 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 గ్రూప్ లో మెయిన్ అవకాశాలకి. నేను ఫస్ట్ ఫైట్ చేసింది ధ్రువ నక్షత్రం అని ఒక సినిమా. ధ్రువ నక్షత్రం ఎవరిది? మన వెంకటేష్ గారు. ఖైదీ నెంబర్ 786 చిరంజీవి షూటింగ్ చూస్తానికి వెళ్ళాం. అక్కడ ఏదో చూపించారు ఫస్ట్ అన్నయ్య సినిమాలోనే. ఎక్కువగా వెళ్ళటంతో ఆ టైంలో ఫీకి రాజు మాస్టర్ చిరంజీవి అనే సినిమాలు ఎక్కువ చేసేవాళ్ళు. మాకు అక్కడే ఆయనతో అన్నయ్యతో పరిచయం. ఆ తర్వాత అన్నయ్యతో అనుభవాలు చాలా అద్భుతంగా. మాకు అన్నయ్యతో రాజు మాస్టర్ వెళ్తున్నప్పుడు మాకు ఈ అత్తగా ఉన్న అమ్మాయి మాట షూటింగ్ జరుగుతుంది ఇక్కడ వగనకల్. బెదర్లేడు అన్నయ్య, అరే ఎవరు లేరు, రాజు మాస్టర్ మీ దగ్గర రెస్ట్ ఉన్నాడు, నాకు మొద్దున వాకింగ్ చేస్తాను, కొంచెం మా రాజు మాస్టర్ అడిగితే మావాడు ఉండడు, వెళ్ళరా అన్నయ్య అంటే పలానా ఉంటే పొద్దున్న వెళ్ళించుని 5 గంటలకు వెళ్ళించుని. అప్పుడు బాడీ గార్డ్స్ అంత తక్కువ ఉండేవాడు, బాడీ గార్డ్స్ లేరు అప్పుడు, తక్కువ అనమాట.
అప్పుడు అన్నయ్య కూడా సాధారణంగా ఉంటారు అంటే పెద్ద ఇంపార్టెంట్ కాదంటే నా జన్మ అప్పుడెప్పుడే వస్తున్నాను అప్పుడు వెళ్తే వగనకల్లో అన్నయ్య పొద్దున్న నడుస్తుంటే అసలు నేను ఎక్కడున్నాను మీకా ఇందాక మాకైంది ఎక్స్పీరియన్స్ మేము ఎక్కడున్నాము అని మిమ్మల్ని చూసాం. అంటే అన్నయ్య సినిమాలు థియేటర్లోకి వెళ్ళి షటిల్ తీసుకొని అవును థియేటర్ లో ఎగరేసి. నేను ఫస్ట్ చూడటమే అన్నయ్య సినిమాలతో స్టార్ట్ అయింది మా జీవితం. అన్నయ్య సినిమాలు షూటింగ్ చూడటం అన్నయ్య తోటి ఒక్కడే నడుస్తుంటే ఆయన ముందు వెళ్తుంటే నేను గాలిలో అంటే ఒక గాల్లో అవతార తేలిన- సినిమాలో అలా గాలి సీజీలో వెళ్తున్నట్టు అబ్బా అది ఎక్స్పీరియన్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అది. నిజమే అండి, ఎవరికైనా జీవితం ధన్యం మంది అనిపిస్తుంది, ధన్యం. ఇంతకంటే ఏం కావాలనిపిస్తుంది కదా. ఆ తర్వాత అన్నయ్య తోటి ఫైట్లు చేయటం, ఉమ్. ఆ ఖైదీ 150లో ఫైట్ మాస్టర్ గా మేము చేయటం అన్నయ్య తోటి. ఇప్పుడు లేటెస్ట్ సినిమా విశ్వాంబర్లో కూడా ఫైట్ చేయటం అన్నయ్య తోటి. అంటే మా జర్నీ అన్నయ్య తోటి చాలా చాలా లాంగ్ జర్నీ అనిపిస్తుంది అవును. అనమాట. అది మా అన్నయ్య తోటి అనుభవం అన్నారు కాబట్టి చాలా 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 అడగండి, బాగుంది, మీరు అడగండి. చాలా బాగుంది. చిరంజీవి బాలకృష్ణ అప్పట్లో వాళ్ళదే ఒక ట్రెండ్, వాళ్ళతో చేసిన అనుభవాలు చిరంజీవి గారు చెప్పేశారు. బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు అంటే మాకు ఫస్ట్ అవకాశం సింహాకు వచ్చింది. ఫైట్ మాస్టర్ ఫైట్ మాస్టర్ అంటే ఫైటర్ గా ఉన్నప్పుడు బాలబాబు తోటి మేము వర్క్ చేసాం అనమాట. వర్క్ చేసాం, ఫైటర్ గా వర్క్ చేసాం. ఫైటర్ చేసాం. ఫైటర్ గా చేసాం అప్పుడే బాబు అంతా మాతో బాగా ర్యాప్ గా ఉండేవాడు. అనమాట. కొంచెం ఆయనకు తెలుగు వాళ్ళు అంటే చిన్న Definitely. ఆయన వారసుడు క్రెడిట్ గోస్ టు మా పేరు పెట్టిన వాళ్ళకి మహాలక్ష్మి అనే ఆవిడికి ఈ సందర్భం చెప్పాలి. అడుగుదాం. రామలక్ష్మణ్ అనేటప్పటికి తెలియకనే ఒక ఆకర్షణ. అది మా క్రెడిట్, మన సంస్కృతిలో ఉన్నది అలా యాడ్ చేశారు. అది ఆ క్రెడిట్ మాది కదా. ఆ పేరు ఉంది అనుకుంటున్నాను. ఎవరు పెట్టారు ఎందుకు ఇంత చక్కటి పేరు? మహాలక్ష్మి అని మా ఊరు పక్కన రంగనాడపల్లి ఆవిడ పుట్టిన మరుసటి రోజు ఆవిడ వచ్చి పుట్టినప్పుడు వచ్చి రామలక్ష్మి లాగా ఉండాలని పిలిచేసింది. వచ్చిందనమాట ఆ తల్లి. థ్యాంక్స్. మహానుభావురాలు. అట్లానే పేరు వచ్చింది. తర్వాత బాలయ్యబాబు తోటి మేము సింహ చేసాము, ఒక మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత లెజెండ్, ఆ తర్వాత చాలా సినిమాలు బాబు తోటి వర్క్ చేసాము. బాబు చిన్న ఎమోషనల్ని మాకు బాగా కనెక్ట్ అయ్యి చాలా